గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఐఐటీలో మంచి ర్యాంక్ సాధించాలని ఉందా? ఐఐటీకి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయడానికి వెలాసిటీ ఐఐటీ అకాడమీ నుండి డైరెక్టర్ వంశీకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ వెలాసిటీ అకాడమీ గురించి చెప్పండి, అలాగే మీ డైరెక్టర్స్ గురించి. వెలాసిటీ అంటే స్పీడ్ విత్ డైరెక్షన్ అండి. ప్రోగ్రాంలోనే మనకి ప్రిపరేషన్ అనేది ఒక ప్రాపర్ డైరెక్షన్స్లో ఉండి ప్రాపర్ అకాడమిక్ కరికులం డిజైన్ చేసినట్లయితే, హార్డ్ వర్క్తో స్మార్ట్ వర్క్ కానీ యాడ్ చేసినట్లయితే రిజల్ట్ని చాలా కంఫర్టబుల్గా సాధించవచ్చు అనే ఐడియాతో మనం స్టార్ట్ చేసామండి. మా ముగ్గురు డైరెక్టర్స్ రాధాకృష్ణ గారు, లారెన్స్ గారు అండ్ మైసెల్ఫ్, మేము గత దశాబ్ద కాలంగా ఐఐటి జేఈ ఆల్ ఇండియా సింగిల్ డిజిట్ ర్యాంక్స్ సాధించడంలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 4 to 5 ర్యాంక్స్ సాధించడంలో వీ హ్యావ్ గాట్ ద ఎక్స్పీరియన్స్ అండి. లాస్ట్ ఇయర్ వీ స్టార్టెడ్ వెలాసిటీ. ఈ 1 yearలోనే వీ హ్యాడ్ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. సో ఇప్పటికే మనము అరౌండ్ 23 బ్రాంచెస్ మనం స్టార్ట్ చేసామండి. పేరెంట్స్ నుంచి కానీ, స్టూడెంట్స్ నుంచి కానీ, ఫ్యాకల్టీ కమ్యూనిటీ నుంచి కానీ దెర్ ఈస్ అ ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ నౌ. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ గురించి చెప్పండి. ఈ 10 daysలో ఎగ్జామ్ ఉంది. సో ఈ లాస్ట్ డేస్లో పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే స్కోర్ ఎక్కువ చేయడానికి టిప్స్ ఏమైనా చెప్పండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. లాస్ట్ ఇయర్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి నియర్ అబౌట్ 11 lakh members రాశారండి. సో ఈసారి డెఫినెట్లీ ఇంకా ఎక్కువ మంది రాస్తారు. అరౌండ్ ప్రాబబ్లీ 14-15 lakh members రాస్తారు. అండ్ ఆ విధంగా చూసుకుంటే మీకు నంబర్ ఆఫ్ సీట్స్ మేబీ అరౌండ్ 10% రెప్యూటెడ్ ఎన్ఐటీస్లో ఉంటాయండి. కాబట్టి కాంపిటీషన్ ట్రెమెండస్గా ఉన్నది. సో మనకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ April 2nd పెడుతున్నారండి. ఆఫ్లైన్ ఎగ్జామే కాకుండా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్కి అగైన్ దెర్ విల్ బీ టైం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్కే ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి April 2nd ఎగ్జామినేషన్ అనేది ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇంకా ఒక అరౌండ్ 10 days మాత్రమే ఉన్నది మనకి, లెస్ దాన్ 10 days. సో ఈ టైంలో పిల్లలు స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ వుడ్ హ్యావ్ బీన్ ఓవర్. ఇట్స్ మోర్ ఆఫ్ సైకలాజికల్ ఎఫెక్ట్ నౌ. ఈ టైంలో నా ఒపీనియన్ ప్రకారం అయితే స్టూడెంట్స్ షుడ్ నాట్ ట్రై టు రీడ్ సంథింగ్ న్యూ అండి. బట్ వాళ్ళకి ఏదైతే తెలిసిందో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది. ఇంకేమైనా పాసిబిలిటీ ఉంటే కొన్ని మోడల్ టెస్ట్ పేపర్స్ని తీసుకొని ఆ టెస్ట్ పేపర్స్లో ఏదైనా క్వశ్చన్స్ పోయినట్లయితే వాటిని చూసుకోవడం అలా చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. ఇట్స్ మోర్ ఆఫ్ మోరల్ బూస్టింగ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం అండ్ ట్రై టు ఇంప్రూవ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ప్రతి సబ్జెక్ట్లోనూ మీకు కొన్ని టఫ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఈజీ ఏరియాస్ ఉంటాయి. వాళ్ళకి ఈజీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటే బెటర్ అండి. సో యూజువల్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అవుట్ ఆఫ్ 360 మార్క్స్కి ఇఫ్ దే గెట్ అరౌండ్ 120 మార్క్స్, 110 to 120 మార్క్స్ వచ్చాయంటే మాత్రం ఈవెన్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట, అరౌండ్ 30%. సో పర్సంటేజ్ బేస్ చూసినట్లయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ మొత్తం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. తెలిసిన వరకు పర్ఫెక్ట్గా చేసుకుంటే 30% ఆఫ్ మార్క్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్. సో సెలెక్టివ్గా స్మార్ట్గా చేస్తే దే కెన్ సక్సీడ్ అండి. ఓకే, ఏది బెటర్ అంటారు? అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ బెటరా, ఆన్లైన్ ఎగ్జామ్ బెటరా, ఏది బెస్ట్? ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డ్ దే ఆర్ కండక్టింగ్ దిస్ ఎగ్జామినేషన్ అండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ టెక్నికలీ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అండి కంప్లీట్లీ, బికాస్ దే టేక్ లాట్ ఆఫ్ కేర్ టు మేక్ షూర్ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మోర్ ఆర్ లెస్ మీకు ఇంచుమించు సేమ్గానే ఉంటాయి. కాబట్టి ఆన్లైన్, ఆఫ్లైన్లో డిఫికల్టీ లెవెల్ గురించి మీరు ఆలోచించకుండా ఉంటే బెటర్ అండి. కాకపోతే స్టూడెంట్స్ కొందరు పేపర్ మీద సాల్వ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటారు. అంటే కంప్యూటర్ స్క్రీన్ మీద చూసి దాన్ని స్క్రోల్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్తో ఒకవేళ ఇఫ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ దట్ మచ్ దెన్ జనరలీ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. కాకపోతే స్టూడెంట్స్లో కొంత ఒపీనియన్ ఎలా ఉందంటే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కన్నా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈజీగా ఉంటుంది అనేది. బట్ దట్ ఈజ్ నాట్ ట్రూ అండి. సో డిపెండింగ్ ఆన్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎన్వైరన్మెంట్ బెటర్ దే గో ఫర్ ఇట్ అండి. ఓకే, అలాగే మీరు నీట్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తున్నారని తెలిసింది. సో దాని గురించి చెప్పండి. ఎస్ అండి, యాక్చువల్లీ నీట్ ఎగ్జామినేషన్ అనేది ఓవర్ ద ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి వీ హ్యావ్ దిస్ ఎగ్జామినేషన్. దాని ముందు మనకి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మెడికల్ కాలేజెస్లో ఎంట్రన్స్ కోసం డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి. మన స్టేట్లో ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంది. తమిళనాడు లాంటి స్టేట్స్లో అయితే మాత్రం డైరెక్ట్గా బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ని బట్టి ఇస్తారు.
అలా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. అవి కాకుండా దెర్ ఆర్ మెనీ అదర్ ఎగ్జామినేషన్స్. ఏఐపిఎంటీ అనేది సిబిఎస్ఈ బోర్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. And in addition to that, AIMS, they conduct another examination. So there were so many examinations like that. అది అందువల్ల స్టూడెంట్ చాలా ఎగ్జామ్స్ రాయడం వల్ల స్ట్రెస్ పెరుగుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని ఎగ్జామినేషన్స్ని తీసేసి ఒకే కామన్ ఎగ్జామినేషన్, సింగిల్ గేట్వే టు ఎనీ మెడికల్ కాలేజెస్ అని ఒక ఎగ్జామినేషన్ పెట్టారండి, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది. సో దట్ ఈస్ నీట్ ఎగ్జామినేషన్. ఆ నీట్ ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత దెర్ వర్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. పేపర్ డిఫికల్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి. సో మన వాళ్ళు ఇప్పటి వరకు ఎంసెట్ ఎగ్జామినేషన్కి అలవాటు పడ్డ వాళ్ళు ఈ నీట్ ఎగ్జామినేషన్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలరు, దాన్ని మనకి ప్రిపరేషన్కి టీచర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిపోతారా లేదని దెర్ ఆర్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. బట్ ఇప్పటికి ప్రోగ్రామ్ వైజ్ అయితే మాత్రం దెర్ ఈస్ అ మచ్ క్లారిటీ. సో నీట్ ఎగ్జామినేషన్ సిబిఎస్ఈ బోర్డు ప్రిపేర్ చేస్తుంది కాబట్టి we expect that the level of difficulty will be at the range of AIPMT, All India Pre-Medical Test. సో దాన్ని బట్టి స్టూడెంట్ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మేము రీసెంట్గా నీట్ దానికి కూడా మేము వీ వాంటెడ్ టు స్టార్ట్ అండి. సో వీ హ్యావ్ టేకెన్ అ వెరీ గుడ్ టీమ్ హూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ బయాలజీ AIPMT ఎగ్జామినేషన్స్ అండ్ వీఆర్ లాంచింగ్ దిస్ ఇయర్ ఓన్లీ. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు వెలాసిటీ కొత్త, నేను ప్రసాద్ అండి మాట్లాడుతున్నా. మా అబ్బాయిది ఇప్పుడు 10th చదువుతున్నారు సార్. ఓకే అండి. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య ఉంది కదా సార్, ఇది నారాయణ శ్రీ చైతన్యతో కంపేర్ చేసుకుంటే సార్ మీరు ఏ విధంగా మీరు మంచి వీళ్ళ పిల్లలకు చెప్పగలుగుతారు, ఏమంటే మంచి సార్? అంటే ఇప్పుడు నేను మార్కెటింగ్ వైజ్ చెప్పాలంటే ఇప్పుడు రిమైనింగ్ సిస్టమ్స్ అన్ని బ్యాడ్, మాదే బాగుంటుంది అని చెప్పడం అని కాదండి. సో నేను ఇప్పుడు ఒకవేళ ఏ చెప్పినా సరే ఇట్ విల్ బి లైక్ పార్షియల్గానే అనిపిస్తుంది. సో మీకు క్లియర్గా కావాలంటే మాత్రం మీరు క్యాంపస్కి వస్తే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం కూర్చొని మీకు మా ప్రోగ్రామ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవే మా స్పెషలైజ్డ్ ఫీచర్స్ అనేవి నేను కొన్ని చెప్తానండి. చూడండి, నంబర్ 1, మాకు ఎవ్రీ 2 weeks ఒకసారి ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఫ్యాకల్టీ వర్క్షాప్ ఉంటుంది. నేను ఫిజిక్స్, రాధాకృష్ణ గారు మ్యాథమెటిక్స్, మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ని తీసుకొని నేను ఎవ్రీ 2 weeks ఒకసారి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి ఆ వర్క్షాప్లో కమింగ్ 2 weeksలో రాబోయే టాపిక్స్ మీద మాకు డిస్కషన్ జరుగుతుందండి. నేను ఎలా చెప్తాను, అదర్ లెక్చరర్స్ ఎలా చెప్తారు, వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్, ఏ ఏరియాస్లో స్టూడెంట్స్కి డిఫికల్టీస్ వస్తాయని మేము డిస్కస్ చేసుకున్న తర్వాత కమింగ్ 2 weeksలో అందరూ కామన్గా చెప్పాలనే ఉద్దేశంతో వీల్ గో అవుట్ అండి. సో టీచర్స్కి ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేసి నాలెడ్జ్ అప్గ్రేడేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ అండి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ మేము ముగ్గురము అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటుంది. దట్ ఈస్ అవర్ మోటో ఆల్సో. స్టూడెంట్ సెంట్రిక్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంటుందండి. సో దీనిలో మేము స్ట్రెస్ని రిలీవ్ చేసే విధంగా టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ప్రిపరేషన్ చాలా బ్యాలెన్స్గా పెట్టుకుంటూ ఓవరాల్ డెవలప్మెంట్ కాంప్రమైజ్ కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కాంప్రమైజ్ కాకుండా, లాంగ్వేజ్ స్కిల్స్ కంప్లీట్గా కాంప్రమైజ్ కాకుండా టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో వాటిని ఇంట్రొడ్యూస్ చేసుకొని చాలా బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ పెట్టామండి. రిమైనింగ్ డీటెయిల్స్ యూ కెన్ కమ్ టు అవర్ క్యాంపస్ అండ్ గెట్ ద డీటెయిల్స్ అండి. ఓకే అండి, మీరు నీట్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారని చెప్పారు కదా, సో దాని స్పెషాలిటీస్ ఏంటి? సో మనకి నీట్ ఎగ్జామినేషన్ అండి, మన తెలుగు రాష్ట్రాల్లో యాక్చువల్లీ ఈ నీట్ ఎగ్జామినేషన్కి చాలామంది ప్రిపేర్ అవుతున్నారండి. సో మనకి మెయిన్లో వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఎంసెట్ చేస్తున్నటువంటి టీచర్సు దే ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ యాజ్ నీట్ ప్రిపరేషన్ అండి. కాకపోతే ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నీట్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామినేషన్లో నాలెడ్జ్ బేస్డ్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ నంబర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 80 to 90% ఉంటుంది అనమాట. అదే మీరు నీట్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ బాగా తక్కువ ఉండి రీజన్ బేస్డ్, లాజికల్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో టీచర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డికేడ్ ఒక విధంగా టీచ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ దీనికి చేంజ్ అవ్వడం అనేది ఇట్ విల్ బి డిఫికల్ట్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మన దగ్గర ఉన్నటువంటి బయాలజీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మేము ఈ ఏఐపిఎంటీ ఎగ్జామినేషన్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సో మెనీ డికేడ్స్ టీచ్ చేస్తున్న వాళ్ళని మేము తీసుకున్నామండి. దట్ ఈస్ బయాలజీ సెట్ అండి. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఈ ఏఐపిఎంటీ అదర్వైజ్ నీట్ ఎగ్జామినేషన్ అనేది ఆల్మోస్ట్ IIT JEE మెయిన్స్ లెవెల్లో ఉంటుందండి.
కాబట్టి ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మా దగ్గర స్పెషలైజ్డ్ ఐఐటి టీచర్సే టీచ్ చేస్తారు. కాబట్టి ఐఐటి టీచర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీ ఏఐపిఎంటీ టీచర్స్ బయాలజీ టీచ్ చేయడం అనేది వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఫర్ us. ఓకే. అలాగే యాక్చువల్గా ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటాయి అంటే నీట్ ఎగ్జామ్ పేపర్ స్టాండర్డ్స్ ఎలా ఉంది అసలు? రైట్ అండి. నీట్ ఎగ్జామినేషన్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్, నీట్ ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అనలిటికల్ అండి. ఇట్ ఈస్ అ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. ఏఐపిఎంటీతో మీరు కంపేర్ చేసుకోవచ్చు మోర్ ఆర్ లెస్. దానిలో మనకి లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయండి, మోర్ అనలిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఎంసెట్ చూసినట్లయితే బయాలజీలో చాలామంది స్టూడెంట్స్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. చాలా పాసిబిలిటీ ఉంది మన ఎంసెట్లో బయాలజీలో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. అదే మీరు ఏఐపిఎంటీ లాంటి ఎగ్జామినేషన్లో బయాలజీలో ఫుల్ మార్క్స్ రావడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే 1-2 క్వశ్చన్స్ కాంటెంపరీ క్వశ్చన్స్ ఇస్తారు. సో దానివల్ల డిఫికల్ట్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. ఎవరైతే మన స్టేట్లో ఉన్న వాళ్ళు బయాలజీకి ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి మ్యాథ్స్ భయం కాబట్టి బయాలజీకి వెళ్తారు చాలా వరకు. సో వాళ్ళు ఒక్కసారి బయాలజీ ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత మ్యాథ్స్ నుంచి కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోతారండి. అదే ఏఐపిఎంటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఎంబైపీటీ తీసుకుంటారు, ఎంబైపీసీ. సో కాబట్టి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పిల్లలు మ్యాథ్స్ టచ్లో ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మ్యాథ్స్, ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను మ్యాథమెటికల్ అబిలిటీస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మన వాళ్ళు ఈ నీట్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మా ప్రోగ్రాంలో ఆ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మేము ఇంక్లూడ్ చేసామండి. ఓకే అండి. హన్మకొండ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో రజిత గారు, మీ క్వశ్చన్ అడగండి. మా క్వశ్చన్ అండి, ఇప్పుడు మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడండి, సిబిఎస్ఈలో పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. అయితే అది స్టేట్ సిలబస్ కు మారాలా, ఐఐటీలో ఏరాలంటే, లేదంటే సిబిఎస్ఈలో ఉంటే బాగుంటుందా అనేసి సందేహం అండి. మేడం, నేను ఐడియల్గా విషయం చెప్తానండి. ఐడియల్గా అయితే మా బాబే ఉన్నాడు అనుకోండి, నేను సిబిఎస్ఈలోనే కంటిన్యూ చేసుకొని తర్వాత ఈవినింగ్ టైంలో ఒక 2 hours లిటిల్ బిట్ మ్యాథమెటిక్స్ మీద ప్రాక్టీస్ చేయించుకుంటానండి. అంటే సిబిఎస్ఈలో మీకు ఉన్నటువంటి కరికులం ఎలా ఉంటుందంటే ఓవరాల్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, రీడింగ్ ఎక్కువ స్పేస్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి ఎక్కువ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే సిబిఎస్ఈలో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ కావాల్సినటువంటి ప్రాక్టీస్ సరిపోదన్నమాట. దాన్ని మీరు కానీ సప్లిమెంట్ చేయగలిగేట్టుగా ఉంటే ఇంట్లో దగ్గర కానీ లేకుంటే ఎనీవేర్ ఎల్స్ 1 to 2 hours మ్యాథమెటిక్స్ సప్లిమెంట్ చేయగలిగేట్టుగా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ పాసిబిలిటీ అండి. అది కానీ పాసిబిలిటీ లేకుంటే మాత్రం ఎక్కడ ఏ స్కూల్లో అయితే మీకు బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందో మీరు దాన్ని చూసుకుని చేసుకుంటే బెటర్ అండి. యాజ్ ఫర్ యాజ్ సిబిఎస్ఈ బోర్డ్ ఆర్ స్టేట్ బోర్డ్ ఈజ్ కన్సర్న్, డిఫరెన్స్ కరికులంలో పెద్ద డిఫరెన్స్, టాపిక్ వైజ్ అయితే మాత్రం పెద్ద డిఫరెన్స్ ఉండదండి. ఇట్స్ జస్ట్ అబౌట్ ద మోడాలిటీ. ఇక్కడ సిబిఎస్ఈ పిల్లలు ఎక్కువగా చదవడానికి, ప్రాక్టికల్స్ వాటికి టైం స్పెండ్ చేస్తుంటారు. వెరాజ్ స్టేట్ బోర్డ్ పిల్లలు మోర్ ఆఫ్ ప్రాక్టీస్ మీద ఉంటుందండి. వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్, బెస్ట్ ఆఫ్ బోత్, అప్పుడు మనకి బెటర్గా ఉంటుందండి. ఓకే అండి. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే సిబిఎస్ఈ వాళ్ళు అసలు ఐఐటీలో రాణించగలరా లేరా అని పేరెంట్స్కి ఉంటుంది, అగైన్ స్టూడెంట్స్కి కూడా ఉంటుంది. సో తేడా ఎక్కడ ఉంటుంది అసలు ప్రిపరేషన్లో సిబిఎస్ఈ స్టూడెంట్స్కి, స్టేట్ బోర్డు సిలబస్ ఉన్న స్టూడెంట్స్కి? అదే అండి, సిబిఎస్ఈకి స్టేట్ బోర్డ్కి ఇంతకుముందు మేము చదువుతున్న టైంలో నేను 1997లో నేను ఐఐటి ఎగ్జామ్ రాశానండి. ఆ టైంలో స్టేట్ బోర్డు వాళ్ళతో పోల్చుకుంటే సిబిఎస్ఈ పిల్లలు దే ఆర్ సీమ్ టు బీ వెరీ సుపీరియర్. ర్యాంకులు ఎక్కువగా సిబిఎస్ఈ బోర్డు నుంచి మాత్రమే వచ్చేవి. స్టేట్ బోర్డులో ఇది రావాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాల్సి ఉండేది. బట్ ఇప్పుడు సినారియో మారిపోయింది, థ్యాంక్స్ టు ఫౌండేషన్స్ దట్ ఆర్ బీయింగ్ గివెన్ ఇన్ ద స్కూల్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడున్న ట్రెండ్లో ఫౌండేషన్ ఎక్కువగా స్టేట్ బోర్డ్ స్కూల్స్కి ఇస్తున్నారు కాబట్టి, స్టేట్ బోర్డ్ స్కూల్లోనే అది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి, ఆ విధంగా చూసుకుంటే స్టేట్ బోర్డ్ స్కూల్స్ విచ్ ఆర్ గివింగ్ అ బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఫౌండేషన్ అనేది బెటర్ అండి. అది తప్పిస్తే మీరు కరికులం కానీ చూసుకున్నట్లయితే మాత్రం ఆల్మోస్ట్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. జస్ట్ కవర్ పేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి. టాపిక్స్ వైజ్ మేము చూసాం, 6th class, 7th class, 8th class విడివిడిగా చూసాం. స్టేట్ బోర్డ్ బుక్ ఎలా ఉంది, సిబిఎస్ఈ బుక్ ఎలా ఉంది అంటే రీసెంట్గా దే హ్యాడ్ మేడ్ ఆల్మోస్ట్ యూనిఫామ్. సో మీకు టాపిక్ వైజ్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇట్ ఈజ్ అబౌట్ ద డెలివరీ సిస్టమ్. ఆ టాపిక్ని మీరు ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్తో చెప్తున్నారా లేకుంటే మోర్ న్యూమెరికల్ ఫార్ములా బేస్డ్గా చెప్తున్నారా అనేది అది మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్టేట్ బోర్డు పిల్లలు F=MA అనే ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, F ఇస్తారు, M ఇస్తారు, A కనుక్కోవాలి ఒక క్వశ్చన్, F ఇస్తారు, A ఇస్తారు, M కనుక్కోవాలి అనదర్ క్వశ్చన్.
ఎం ఇస్తారు, ఏ ఇస్తారు, ఎఫ్ కనుక్కోవాలి అనదర్ క్వశ్చన్. అలాగే ఒకే ఫార్ములా మీద ఒక 10-15 క్వశ్చన్లు చేయడం అనేది దట్స్ అ ప్రాక్టీస్. అదే స్టేట్ సిబిఎస్ఈ వాళ్ళు ఎలా ఉంటుందంటే అసలు ఎఫ్ ఈక్వల్ ఎంఏ ఎలా వచ్చింది, ఎప్పుడు దాన్ని అప్లై చేయొచ్చు, దాని కండిషన్స్ ఏంటి అని ఆలోచిస్తుంటారు అనమాట, థింకింగ్ టైప్ అనమాట. సో దే విల్ హ్యావ్ అ బెటర్ థింకింగ్ బట్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్ విల్ బి లెస్. రెండు బ్యాలెన్స్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీ కెన్ గెట్ బెటర్ రిజల్ట్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో వీరారెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. వెలాసిటీ డైరెక్టర్ ఉన్నారు. సార్ ఇప్పుడు ఆర్కేపురంలో బ్రాంచ్ పడుతుంది సార్, ఇప్పుడు ఇల్లది వాళ్ళు ఒకటే సేమా మేడం అని అడుగుదాం. రామకృష్ణాపురంలో వీఆర్ స్టార్టింగ్ వన్ న్యూ బ్రాంచ్ అండి. అది తొందరగా మనం అనౌన్స్ చేస్తామండి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి స్కూల్, ఇది స్కూల్ అండి మనకున్నది, అక్కడ స్కూల్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ మాకు లాస్ట్ ఇయర్ మేము 3 స్కూల్స్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు అడిషనల్గా 2 స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ 5 స్కూల్స్కి కామన్ ప్రోగ్రామ్ ఉంటుంది మాకు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి ప్రోగ్రామ్ మచ్ మోర్ రిఫైన్డ్ అయింది. కామన్ ప్రోగ్రామ్ వల్ల మీకు ఎవ్రీ వీక్ ఏ స్కూల్లో చూసుకున్నా సరే సేమ్ టాపిక్ జరుగుతుంది. ఎవ్రీ వీక్ అండ్ ఎగ్జామినేషన్కి సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత అనాలిసిస్, మార్క్స్ వచ్చిన తర్వాత కూడా మీకు కంపారిజన్, ఆల్ ద 5 స్కూల్స్కి కలిపి కామన్ కంపారిజన్ ఉంటుందండి. ప్రోగ్రామ్స్ కూడా మీకు ఆర్కేపురంలో కాన్సర్ట్ ప్లస్ అండ్ జెనిత్ 2 ప్రోగ్రామ్స్ మేము లాంచ్ చేస్తున్నామండి. నల్లకుంటలో కూడా మేము కాన్సర్ట్ ప్లస్ అండ్ జెనిత్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము. సో మీకు విసినిటీ ఏదైతే మీకు దగ్గరగా ఉంటుందో దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. కరికులం వైజ్ మాత్రం ఏమి డిఫరెన్స్ ఉండదండి. ఓకే అండి, ఐఐటికి స్కూల్ లెవెల్ నుండే చాలామంది ప్రిపేర్ అవుతారు, స్కూల్ లెవెల్ నుండే ఫౌండేషన్ ఇస్తారు. చాలామంది 12 hours 16 hours చదువుతుంటారు. సో అన్ని అవర్స్ ప్రిపరేషన్ అనేది అవసరం అంటారా ఐఐటికి? యా, సో ఇప్పుడు ఇంతకుముందు మనకి స్టేట్స్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులు ఒక 20 సంవత్సరాల కింద తీసుకుంటే చాలా తక్కువ వచ్చేవండి ఐఐటీలో ర్యాంక్స్. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 1/4 1/3 ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి. కాబట్టి దానికి డెఫినెట్లీ దే షుడ్ బి ఎ స్ట్రాంగ్ రీజన్. ఇట్స్ నాట్ దట్ మన పిల్లలే సడన్గా ఇంటెలిజెంట్ అయిపోయారు అని కాదు. ద రీజన్ ప్రైమరీలీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫౌండేషన్, నో డౌట్. ఆ ఫౌండేషన్ రావడం వల్లే స్టూడెంట్స్కి బెటర్ అడ్వాంటేజ్ వచ్చింది, దే ఆర్ డూయింగ్ ఇట్. కాకపోతే ఇప్పుడు ఫౌండేషన్కి వచ్చిన తర్వాత దే హ్యాడ్ గాన్ టు ఏ వెరీ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి సక్సెస్ చూసిన తర్వాత దాన్ని మరీ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోయారు. టోటల్గా ఆ ఫౌండేషన్ మీనింగే మార్చేసినట్టు అయిపోయిందనమాట. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ కమింగ్. అందువల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ డైలీ 13 hours 16 hours చదవాల్సి వస్తుంది. మీరు ఎవరైతే ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ 16 గంటలు చదువుతున్న వాడిని మీరు ఒక క్వశ్చన్ అడగండి, నువ్వు 16 గంటలు క్లాస్లో క్యాంపస్లో ఉంటున్నావు కదా, దానిలో ఎఫెక్టివ్గా ఎంత టైం నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు అని అడిగితే మాత్రం నాకు తెలిసి దే విల్ సే అరౌండ్ 6 to 7 hours వాళ్ళు ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారండి. రెస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే వాళ్ళు దే విల్ బి జస్ట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ బుక్ ముందు పెట్టుకుంటారు. స్టడీ అవర్స్ ఏమో గందరగోళంగా ఉంటుంది. వాడికి 1 hour కూర్చుంటే ఏదో ఒక క్వశ్చన్ 2 questions క్లియర్ అవుతుంటాయి. సో అక్కడ వాడి డౌట్స్ క్లియర్ చేయడానికి ఎవరు అవైలబుల్ ఉండరు. సో ఇప్పుడు ఒక క్లాస్ తీసుకున్నారంటే దానిలో 120-150 మెంబర్స్ని పెడతారు. అంత పెద్ద క్లాస్లో ఫోకస్ ఉండదు. ఏదైనా డౌట్ వచ్చినా సరే దే విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ క్లియర్డ్ ఆల్ ఆఫ్ దెమ్. సో కాబట్టి ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటే మాత్రం అబౌట్ 8 hours ఇఫ్ దే కెన్ ప్రిపేర్ దట్ విల్ బి ఇనఫ్ అండి. ఓకే, అంటే స్కూల్ లెవెల్ నుండి ఫౌండేషన్ తీసుకునే స్టూడెంట్కి అలాగే ఇంటర్ నుంచి ఫౌండేషన్ తీసుకునే స్టూడెంట్కి తేడా ఏముంటుంది? స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఒక 4 to 5 months కంప్లీట్గా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ 4 to 5 months డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఫెమిలియారిటీ ఉంది కాబట్టి. ఫౌండేషన్ లేని వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి వచ్చి అప్పుడు ఐఐటి ఇంటిగ్రేటెడ్ కోర్సు జాయిన్ అయ్యారంటే వాళ్ళతో పోల్చుకుంటే ఆల్రెడీ ఫౌండేషన్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. సో దానివల్ల వాళ్ళు డిమోరలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, ఎక్కువ చేయగలుగుతారు. స్టార్టింగ్లో ఫస్ట్ 4 months మాత్రం ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో మార్కులు వాళ్ళు ఫాస్ట్గా క్లాసులు కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంటారు, స్కోర్ బాగా ఫాస్ట్గా చేయగలుగుతుంటారు, ఎందుకంటే దే హ్యావ్ ద ఫెమిలియారిటీ ఆల్రెడీ. కాకపోతే ఒక 4 months అయిపోయిన తర్వాత ఫౌండేషన్ ఎఫెక్ట్ ఎలాగూ పోతుందండి. ఫౌండేషన్ ఎఫెక్ట్ అనేది ఫైనల్ ఐఐటి ర్యాంక్ మాత్రం ఉపయోగపడదు. ఫస్ట్ 4 months మాత్రం కంఫర్ట్ లెవెల్ మాత్రం ఇస్తుంది అనమాట. ఆ కంఫర్ట్ లెవెల్స్ వల్ల కాన్ఫిడెన్స్ వస్తే స్టూడెంట్ ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వగలడు. సో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ వాళ్ళని స్కూల్ నుంచి ఫౌండేషన్ వాళ్ళు మిక్స్ చేయకూడదండి. మిక్స్ చేసినట్లయితే దే విల్ హ్యావ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళని సపరేట్గా ఒక ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియట్ నుంచి మాత్రమే వచ్చే వాళ్ళకి డెఫినెట్లీ ఒక ప్రోగ్రామ్ ఉండాలి. వెలాసిటీలో వీ హ్యావ్ ఎ సెపరేట్ ప్రోగ్రామ్ ఫర్ దెమ్. అప్పటి వరకు 10th క్లాస్ వరకు ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ఐఐటి అంటే వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ అండి. వీ కాల్ ఇట్ యాజ్ కాన్సెప్ట్ ప్లస్ ప్రోగ్రామ్. ఆ డీటెయిల్స్ కోసం దే క్యాన్ కమ్ టు అవర్ క్యాంపస్ అండ్ గెట్ ఇట్. ఓకే, ఇలా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ మీరు స్పెషల్గా డిజైన్ చేశారు? ఎస్ అండి. సో మన దగ్గర ఉన్నటువంటి ఎటువంటి ప్రోగ్రామ్ అయినా కాన్సెప్ట్ ప్లస్ కానీ జెనిత్ ప్లస్ కానీ మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్ విత్ బోర్డ్ టాపిక్సే, ఐపీఈ టాపిక్స్ మాత్రం ముందు స్టార్ట్ చేస్తామండి. ముందు ఐపీఈ టాపిక్ని తీసుకొని దాని ఐపీఈ టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా టోటల్గా కవర్ చేసిన తర్వాత దాన్ని మనం హైయర్ లెవెల్కి తీసుకెళ్తామండి. దాన్ని ఐఐటి లెవెల్కి తీసుకెళ్తాం. ఇంకా స్టూడెంట్ కేపబిలిటీ ఉంటే ఈవెన్ ఒలింపియాడ్ లెవెల్ కూడా మేము తీసుకెళ్తాము. సో కాబట్టి ఇది ఇంటిగ్రేటెడ్ ఐపీఈ సిలబస్. ఐపీఈతో పాటు ఈ ఐఐటి ప్రిపరేషన్ ఎవ్రీ వీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఒక వీక్ మీరు ఐపీఈ ఒకవేళ వాళ్ళకి ఫౌండేషన్ లేని వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి వచ్చినట్లయితే మనము కొంచెం ఒక 2 months 3 months ఎక్స్ట్రా టైం తీసుకొని వాళ్ళకి బేసిక్స్ బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. అదే ఫౌండేషన్ లేని వాళ్ళకైతే కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చండి. దానివల్ల ఓవరాల్గా వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేయడానికి ఒక 1 month తక్కువ పడుతుంది. బట్ ఈవెన్చువల్లీ ఫౌండేషన్ హ్యాస్ నాట్ మచ్ బేరింగ్ ఇన్ ద ఫైనల్ ర్యాంకింగ్ if you are preparing with the full interest. Only creativity, your originality will decide the final IIT rank now. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం. యాదగిరి గారు మీ క్వశ్చన్ అడగండి. వంశీకృష్ణ గారు ఉన్నారు. మా బాబు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం వాళ్ళ లాస్ట్ ఎగ్జామ్ రాశాడు మేడం. హలో చెప్పండి యాదగిరి గారు. మా బాబు కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నాడు సార్. ఓకే ఓకే అండి. ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. మీ కాలేజీలో జాయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ పర్వాలేదు, బాగానే ఉంటాడు. ఓకే అండి. మీ కాలేజీకి నేను 26th కానీ 27th కానీ వచ్చేసి మీతో మాట్లాడేసి చేయాలనేది నా ఆలోచన ఉంది. ఓకే అండి. మేమేం చేయాలి? వాళ్ళ ఫౌండేషన్ అయితే లేదు, దాన్ని మీ మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు అనేది మీరు చెప్తారని. ఓకే అండి. ఓకే అండి. యా, సో నేను ఇప్పుడే అన్నట్టుగా మనకి ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా మాకు ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఉందండి. మనము ఫస్ట్ స్టూడెంట్ మా దగ్గర రాగానే మాకు ఒక అసెస్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. దేర్ విల్ బీ సమ్ అసెస్మెంట్ ప్రాసెస్ని బట్టి స్టూడెంట్ ఏ ప్రోగ్రామ్కి సూట్ అవుతాడని మేము సజెస్ట్ చేస్తామండి. సో ముందు నేను వెన్ హీ కమ్స్ హియర్ క్యాంపస్లో అసెస్మెంట్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తామండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. మా దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ బ్యాచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ మోస్ట్ బ్యాచ్ అంటే రాబోయే నెక్స్ట్ ఇయర్ మేము సింగిల్ డిజిట్ ర్యాంకు, డబుల్ డిజిట్ ర్యాంకు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బ్యాచ్లో ఒక స్టూడెంట్ కేవీ నుంచి లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడండి. ఆ కేవీ నుంచి వచ్చిన అబ్బాయికి ఎటువంటి ఫౌండేషన్ లేదు. వాడు జాయిన్ అయినప్పుడు ఒక 6th సెక్షన్లో స్టార్ట్ చేశాడు. ఇన్ నో టైమ్ 6th నుంచి 5th 4th ఇప్పుడు ఫస్ట్ సెక్షన్కి వచ్చేసాడండి. హీఈస్ డూయింగ్ ఎక్సీడింగ్లీ వెల్. సో ఫౌండేషన్ అనేది డజంట్ మ్యాటర్. స్టూడెంట్కి ఒరిజినాలిటీ ఉంటే వాళ్ళని ప్రాపర్గా బేసిక్స్ నుంచి గ్రూమ్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్, విల్ టేక్ కేర్ అండి. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో అఖిల్ మీ క్వశ్చన్ అడగండి. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నా మేడం. ఓకే. ప్రజెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నా. ఓకే అఖిల్. అయితే నాకు ఇప్పుడు అంటే ఫౌండేషన్ తక్కువ ఉంది ఫిజిక్స్ లో. అంటే వెలాసిటీ కాలేజ్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యాను, అప్లికేషన్ తీసుకున్నా. చెప్తాను ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది. రైట్ అఖిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. డోంట్ వరీ, ముందు 10th క్లాస్ ఎగ్జామ్స్ నీట్గా రాసుకో. యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో ఫిజిక్స్ ఫౌండేషన్ కొంచెం తక్కువ ఉంది, మ్యాథ్స్ ఫౌండేషన్ కొంచెం ఎక్కువ ఉంది అనేది డోంట్ వరీ రైట్ నౌ. మీకు ఎలా ఉన్నా సరే మనం స్టార్టింగ్ బేసిక్స్ నుంచి పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తాము. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 yearsని ఎంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నావో దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేద్దాము. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్. మన ప్రోగ్రామ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ యూ విల్ హ్యావ్ అసెస్మెంట్ని బట్టి మనం ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తాము. సో స్టూడెంట్ ప్రస్తుతానికి ఈ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ సెట్ అవుతుందని మనం చెప్తాము. ఆ తర్వాత ప్రోగ్రాంలో ఎంటర్ అయిన తర్వాత వీ హ్యావ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దానిలో మనకి వీక్లీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అండ్ దెర్ ఈస్ అ ప్రాక్టీస్ సెషన్. every day you will have practice session coupled with practicals, and then there are some motivation sessions that happen on a monthly basis. డైరెక్టర్స్ కూడా వెళ్ళి ఎవ్రీ క్యాంపస్కి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాము. విల్ బీ పర్సనల్లీ అసెస్సింగ్ యువర్ ప్రోగ్రెస్. సో ఇట్ ఈస్ అ వెరీ కంటిన్యూస్ ప్రాసెస్.
2 years continuous process. So just follow whatever has been informed to you in the campus. If you follow that and do your best, definitely you will get a good success there. ఓకే అండి, స్కూల్ లెవెల్ నుండే ఫౌండేషన్ అంత స్ట్రెస్ అవసరం లేదు, తర్వాత కూడా ఇంటర్ నుంచి స్టార్ట్ చేసిన సక్సెస్ అవ్వచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నీట్ ప్రోగ్రామ్ని కూడా మీరు లాంచ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ. Thank you. ఇది వాటి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.